అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. ప్రేమగా పెంచావు కదా అన్నయ్య నన్ను. అమ్మతో కూడా నన్ను మాట్లాడించట్లేదు, వదినతో మాట్లాడినివ్వట్లేదు. నిన్ను గుర్తొస్తుంది అన్నయ్య. నాకే ఇబ్బందిగా ఉంది. ఈరోజు కడుపు రగిలిపోదమ్మా మీ అన్నయ్యకి. తలెత్తుకుని అసలు ఆ ఇంటి గడప బయటకు ఎలాగమ్మా అడుగు పెడతారు? అది ఆలోచిస్తారమ్మా మీరు? ఏం ఉద్ధరించావు ఈరోజు? మీ చెల్లి బాగా చెప్పుతో కొట్టింది కదా అనేటటువంటి మాట అనుంటారా? మీరు చేసినటువంటి అవమానానికి ఊరేసుకుని చనిపోయి ఉంటే మీ అమ్మగారు, లేదంటే గుండె అయిపోయి చచ్చిపోయి ఉంటే? సార్ ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను సార్, అలా అనకండి సార్. అన్నీ మాట్లాడుకుంటుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. కన్యాదానం చేసేటప్పుడు నాన్న లేడని చేసిన బాధలు కూడదని ఎవరి దగ్గర ఇవ్వకుండా నేను పెళ్లి చేసుకుని బాగా చూసుకున్నారు అని అంటున్నారు. మరి నేను ఈ 20 ఏళ్ళు నేను కష్టపడి ఇంత పెంచాను, ఇంత మంచిగా చూసుకున్నాను, మరి నా కష్టం అంతా ఏమవ్వాలి సార్? లేచిపోయిన దానికంటే చచ్చిపోయిందని చెప్పండి సార్. ప్లీజ్ అన్నయ్య అలా మాట్లాడకండి. పిలవద్దు, నువ్వు అన్నా అనే మాట అసలు పిలవద్దు. పేపర్ చేసి రాత్రిపూట వాచ్మెన్ లాగా పనిచేసి పాల ప్యాకెట్లు వేసి మరీ పనిచేయాల్సి వస్తుంది. సరే, ఇప్పుడు ప్రేమలో గెలిచావు, పుట్టింట్లో ఓడిపోయావు. ఒక్క మాట సార్, ఈరోజు మీ సిస్టర్ ప్రెగ్నెంట్ అని మీకు తెలుసా? తెలీదండి. రైట్. తను 8th month ప్రెగ్నెన్సీతో ఉందండి. ప్లీజ్ ఒక్కసారి నాతో మాట్లాడన్నయ్య. ఇన్ని సంవత్సరాలైనా కూడా నన్ను క్షమించాలని నీకు అనిపించట్లేదు అన్నయ్య? ఒక్కసారి ఆ చెల్లి అనే పదం అనండి. నీకంటే నాకెవరున్నారే నా చెల్లెమ్మ. నమస్తే కళ్యాణ్ గారు. జయ్ గారు. చైతన్య అనే ఒక అమ్మాయి మనకి మెయిల్ చేశారండి. మేడం, కుటుంబ బంధాలు మూసుకుపోయినాయి, దయచేసి తెరిపించే ప్రయత్నం మీ వంతుగా మీ వైపు నుంచి చేయండి అని ఒక ఆడపిల్ల వేదన అండి ఇది. చాలా బాధ అనిపించింది ఆ మెయిల్ చూసినప్పుడు. డెఫినెట్గా మీతో మాట్లాడాలనిపించింది. సో మరి ఒకసారి కాల్ చేసేస్తానండి లేట్ చేయకుండాను. హలో హలో, నమస్తే అండి. చైతన్య గారా? అవును, మీరు? నేను సుమన్ టీవీ నుంచి అండి, జయాని మాట్లాడుతున్నాను, అందమైన జీవితం ప్రోగ్రామ్ నుండి. నమస్తే. నమస్తే అండి. మెయిల్ చేశారు కదా మీరు? అవును మ్యామ్, చేశాను. రైట్. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు. ఇప్పుడు మీరు మాట్లాడటానికి వీలుగా ఉన్నారండి? ఓకే మేడం, మాట్లాడతాను. రైట్, ఒకసారి సార్తో మాట్లాడండి. అమ్మ చైతన్య, నమస్తే అమ్మా. నమస్తే సార్. బాగున్నారా సార్? బాగున్నానమ్మా. నమస్తే అమ్మా, బాగున్నాను. మీ వయసు అమ్మా? 23 years సార్. 23 years. చెప్పండి, సమస్య ఏంటో చెప్పండి చైతన్య. నేను యాక్చువల్ గా లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. ఓకే. మాది ప్రాపర్ ఖమ్మం మ్యామ్. నాకు చిన్నప్పుడే మా ఫాదర్ చనిపోయారు. అమ్మ, అన్నయ్య, నేను ముగ్గురము. డాడీ చనిపోయాక చాలా కష్టపడి పాచి పని చేసుకుంటూ, అంటే పక్కన ఇంట్లో పని చేసుకుంటూ మరి చాలా కష్టపడి పెంచింది మ్యామ్ మమ్మల్ని. అన్నయ్యకి నాకు 6 years గ్యాప్. అన్నయ్య నన్ను ఇంకా డాడీ లేరు కదా అని ఇంకా ఒక రెస్పాన్సిబిలిటీగా నన్ను చాలా ప్రేమగా చూసుకునేవారు చిన్నప్పటి నుండి కూడా. నీకు 3 years ఉన్నప్పుడు నాన్నగారు చనిపోయారా? అవును సార్, అవును సార్. ఇప్పుడు మీకు 23. 23. అన్నయ్యకి 9 years ఉన్నప్పుడు చనిపోయారు. అదే రైట్. ఇప్పుడు అవును సార్. అంటే ఆ ఏజ్ లో కూడా స్కూల్ కి వెళ్తూ చిన్న చిన్న పనులు చేస్తూ కూడా మాకు ఏ లోటు లేకుండా చూసుకున్నారు. అమ్మ తెచ్చే సంపాదన సరిపోదు కదా సార్. కరెక్ట్. దాంతో ఇంకా మేము ఇల్లు గడవడం చాలా కష్టం అయిపోయేది. అన్నయ్య స్కూల్ కి వెళ్తూ కూడా సండేస్ అలా అంటే ఏదైనా చిన్న చిన్న పనులకు వెళ్తూ వచ్చిన మనీతో ఇంట్లో మమ్మీకి ఇవ్వడం, నాకు అసలు ఏ లోటు లేకుండా నన్ను ఎంత ప్రాణంగా అంటే తన ప్రాణంగా చూసుకున్నాడు సార్. తర్వాత పెరుగుతూ కూడా అన్నయ్య ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుతూ లైక్ మళ్ళీ డబ్బులు లేవని నన్ను ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయించేవారు. నా కోసం కష్టపడి నాకు స్కూల్ ఫీజు కడుతూ అన్నయ్య గవర్నమెంట్ స్కూల్లో చదివాడు.
ఎంతవరకు చదివించారండి మిమ్మల్ని? నేను బీటెక్ చేశాను మ్యామ్. అన్నయ్య? అన్నయ్య డిగ్రీతో స్టాప్ చేశారు. ఓకే. ఏం చేస్తున్నారు ప్రజెంట్? అన్నయ్య ఏం చేస్తున్నారు? క్లర్క్ గా చేస్తున్నారు. ఓకే. మీరు? నేను ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకున్నాను మ్యామ్. ఇప్పుడు నేను 8th మంత్ ప్రెగ్నెంట్. రైట్. సో అంత కష్టపడి చదివించాడు కదమ్మా అన్నయ్య నిన్ను, మరి జాబ్ చేయాలనే ఆలోచన ఎప్పుడు రాలేదా మీకు? అంటే నాది బీటెక్ అయిపోయే లోపే ఇంట్లో సంబంధాలు చూడడం స్టార్ట్ చేశారు సార్. రైట్. ఓకే. బీటెక్ నేను హైదరాబాద్ లో చేశాను. అన్నయ్య అంత కష్టపడి కూడా నన్ను ఇక్కడ హాస్టల్లో పెట్టి అంటే చదివించి నాకు చదువుకయ్యే ఖర్చు కూడా అంతా చూసుకున్నారు. నాకు బీటెక్ లో అబ్బాయి పరిచయం సార్. ఇప్పుడు అన్నయ్య నన్ను ఎంత బాగా చూసుకున్నారో తను కూడా నా మీద అంత కేరింగ్ అంత లవ్ చూపించేవాడు. అంటే 4 years ట్రావెల్ చేస్తాం కదా సార్ బీటెక్ లో. 4 years లో నేను తను ఏంటి నన్ను ఎలా చూసుకుంటున్నారు, నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడు అని తను నన్ను లవ్ చేస్తున్నాను చెప్తే నేను యాక్సెప్ట్ చేశాను. ఇద్దరం లవ్ చేసుకున్నాం మ్యామ్. ఆ అబ్బాయి మీ సీనియర్ అమ్మా కాలేజీలో? సేమ్ క్లాస్ సార్. బ్యాచ్మేట్. ఓకే. మరి ఈ కులాలు ఇవన్నీనమ్మా అన్ని ఒకటేనా? అంటే లేదు సార్. ఇంటర్ క్యాస్ట్. మరి వాళ్ళ ఇంట్లో మీ ఇంట్లో ఒప్పుకున్నారా? ఒప్పుకోలేదు మ్యామ్. సో ఒప్పుకోలేదు ఒకటేనమ్మా, ఇద్దరిది ఆల్మోస్ట్ సుమారుగా ఒకటే వయసు, క్యాస్ట్ వేరు. అవును సార్. యాక్చువల్ గా నేను ఇంకా బీటెక్ అయిపోతుంది అన్నప్పటి నుండి ఇంక ఇంట్లో పెళ్లి చేసి పంపించేద్దాము అన్నట్టుగా ఇంట్లో సంబంధాలు చూడడం స్టార్ట్ చేశారు. డాడీ లేరు కదా, తను అన్నయ్య దగ్గరుండి నా పెళ్లి జరపాలని అన్నయ్య మ్యారేజ్ చేసుకున్నారు. వదిన కూడా నన్ను చాలా బాగా చూసుకునేది. అన్నయ్యకు ఒక పాప ఉన్నారు. ఆ పాపతో నన్ను చాలా ఎడిక్ట్ అయిపోయేదాన్ని. తనతో చాలా బాగుండేదాన్ని. వదిన కూడా నన్ను చాలా ప్రేమగా చూసుకునేది. నిజంగా ఎంత మంచి మనుషులు ఆ ఇంట్లో అనేది. తండ్రి లేని లోటు తర్వాత ఇంటికి వచ్చినటువంటి వేరే ఆడపిల్ల కూడా ఒక అక్క పాత్రలోనో అమ్మ పాత్రలో ఉంది అంటే చాలా రేర్. అది ఒక వదిన అలా ఉండటం అనేది చాలా సంతోషం. ఓకే. నెక్స్ట్ ఏమైందమ్మా? నాకు ఇంకా బీటెక్ అయిపోతుంటే ఇంక ఇంట్లో సంబంధాలు చూడడం స్టార్ట్ చేశారు మ్యామ్. నాకు ఇంట్లో నేను ఇప్పుడు చెప్పాలన్నా కూడా సాయి కూడా సెటిల్ అవ్వలేదు. సేమ్ ఏజ్ కదా. ఇంట్లో ఒకవేళ తను సెటిల్ అయితే వాళ్ళ ఫ్యామిలీ కూడా మంచిదే. అబ్బాయి చాలా మంచోడు, నన్ను చాలా ప్రేమగా చూసుకుంటాడు. నేను ఇంట్లో చెప్దామంటే సరే తనకి ఒకవేళ నాకంటే పెద్ద ఏదో కొంచెం సెటిల్ అయితే ఇంట్లో చెప్పడానికి నాకు ఒక ఛాన్స్ ఉండేది. ఇప్పుడు అన్నయ్య ఏమో నా కోసం అన్ని గవర్నమెంట్ సంబంధాలు, మంచి మంచి ఎంప్లాయీస్ అంటే మంచి సెటిల్ అయ్యి మంచి శాలరీ ఉన్న వాళ్ళని చూస్తున్నాడు. ఇప్పుడు నేను తన గురించి ఏం చెప్పాలి? రేపు మీరు ఎలా బ్రతుకుతారు అంటే నాకు చెప్పడానికి కూడా ఏం లేదు. కాదమ్మా, మీరు ఇప్పుడు ఇంకా ఎంత కాదనుకున్నా కూడా చిన్నపిల్లలే కదా, మీరు ఇప్పుడు సెటిల్ అయ్యాక చేసుకోవచ్చు కదా. ఇంకా అన్నయ్య నేను వద్దు అని నేను క్యాన్సిల్ చేస్తూనే వస్తున్నాను. మళ్ళీ మంచి మంచి సంబంధాలు అన్నయ్య తీసుకొస్తూనే ఉన్నారు. సో మీది ఎప్పుడు పెళ్లి అయింది? ఏ ఇయర్ అయింది మీ మ్యారేజ్? 2 years అవుతుంది సార్. పెద్దల సమక్షంలోనే జరిగిందా? లేదు సార్. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారా? అవును సార్. సో మరి ఎందుకమ్మా మీ కడుపు రగిలిపోదమ్మా మీ అన్నయ్యకి? నాకే ఇబ్బందిగా ఉంది ఈరోజు. అంటే అంత చక్కగా చేసుకుని ఒక పుత్తడి బొమ్మలాగా అలా గాజు బొమ్మలాగా అలా కబ్బోర్డ్లో పెట్టుకుని దాచుకుని నిదానంగా ఆ లాస్ట్ ఫేస్ వచ్చేసేటప్పటికి అదేదో అంటారు చూడండి, మొత్తం అంతా విస్తర్లో వడ్డించిన తర్వాత ఉమ్మేయటం అంటారు కదా, ఆ పరిస్థితి తీసుకొచ్చినట్టుగా మీకు ఎప్పుడు అనిపించలేదా? సార్ నాకు అన్నయ్యకి చెప్పడానికి కూడా నాకు స్కోప్ లేదు సార్. ఇప్పుడు నాకు మళ్ళీ తర్వాత ఒక మంచి సంబంధం వచ్చింది, వాళ్ళకు నేను నచ్చాను, ఇంకా అంతా ఓకే అనుకున్నారు. అప్పుడే ఇంకా మొత్తం మాట్లాడేసుకొని పెళ్లి దాకా కూడా వెళ్ళిపోయారు సార్. నాకు ఇంకేం చేయాలో తెలియక నేను లాస్ట్ లో ఇంకా ఏదైతే అది అయిందని నేను చెప్పేశాను ఇంట్లో. చెప్తే ఇంకా అన్నయ్య చాలా సీరియస్ అయ్యి, మాకంటే ఎవరు అంటే నీకు ఎక్కువ తెలుసా, అతను ఖచ్చితంగా చూసుకుంటాడా, అతను ఇంకా సెటిల్ అవ్వలేదు కదా అని నన్ను కొట్టి వదిన్ని కూడా కొట్టి నన్ను ఇంట్లో బంధించారు. నేను ఇంట్లో చెప్పగానే ఇంకా అన్నయ్య అస్సలు యాక్సెప్ట్ చేయలేదు. అంటే అన్నయ్య కొట్టడం అలాగా హింసావాదం చూపెట్టడం అనేది తప్పేనమ్మా, కాదనట్లేదు. కానీ అన్నయ్య పడినటువంటి కష్టానికి నువ్వు ఎప్పుడు రుణం తీర్చుకుందాం అనుకుంటున్నావు? అన్నయ్య పడినటువంటి కష్టానికి నీ రిటర్న్ గిఫ్ట్ ఏంటి? సార్ అసలు నాతో కూడా మాట్లాడట్లేదు సార్. ఇచ్చేసావు ఆల్రెడీ. ఇవ్వకూడనటువంటి ఒక రిటర్న్ గిఫ్ట్ ఇచ్చావు. నీ ప్రేమను మేము తప్పు పట్టట్లేదు, ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి మేము తప్పు పట్టట్లేదు. సెటిల్ అయినటువంటి గవర్నమెంట్ సంబంధాలు, బాగా సెటిల్ అయినటువంటి వ్యక్తులతో అద్భుతమైనటువంటి సంబంధంతో ఎక్కడ మా అన్నయ్య పెళ్లి చేసేస్తాడనే భయంతో నువ్వు పరిగెట్టుకుని వెళ్ళిపోయి అమ్మ లేదు, ఎవరూ లేదు, కుటుంబం లేదు అనేటటువంటి ఉద్దేశంతో నువ్వైనా అబ్బాయినా పెళ్లి చేసుకోవటం అనేటటువంటిది ఎంతవరకు కరెక్ట్ అమ్మా? సార్ ఇంకా నాకు ఆ మూమెంట్ లో ఏం చేయాలో తెలియదు. నీకు అప్పుడు తెలియదు, నీకు ప్రేమ తప్ప ఇంకేం కనిపించదు ఆ టైంలో. అదొక గుడ్డి ప్రేమ, అది ఇంకంతే. అది మీ చేత అన్నీ చేయించేస్తుంది, మీరంతా రోబోటిక్ గా ప్రవర్తించేస్తారు, కుటుంబాన్ని నట్టేట్టు ముంచుతారు.
ఆ టైంలో మీరు అంత గుడ్డిగా కేవలం ప్రేమను గెలిపించాలి, ప్రేమకి పెద్దవాళ్ళు అడ్డుగా ఉన్నారు కాబట్టి వాళ్ళని తొలగించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆ మత్తులో మీరు ఏం చేస్తారో తెలియదు కానమ్మా, ఆ టైంలో వెనకాతలు ఉండేటటువంటి తల్లిదండ్రులు కానీ, లేదంటే నీ విషయంలో మీ అమ్మగారు కానీ, మీ అన్నయ్య కానీ, మీ వదిన కానీ తలెత్తుకుని అసలు ఆ ఇంటి గడప బయటకు ఎలాగమ్మా అడుగు పెడతారు? అది ఆలోచిస్తారమ్మా మీరు? తలెత్తుకుని ఏరా బాబు ఇంత కాదు అంత అన్నావు, నువ్వేమో ఒక పూట భోజనం చేసి పస్తులుండి మీ చెల్లెలకే అంత ఇచ్చావు, ఏం ఉద్ధరించావు, ఈరోజు మీ చెల్లి బాగా చెప్పుతో కొట్టింది కదా అనేటటువంటి మాట అనుంటారా? అదే సార్, నేను తనని ఎక్కడ మిస్ అవుతానోనని నేను ఆ ఉద్దేశంతో అలా చేశాను సార్. ఈవెన్ నేను హాస్టల్కి వచ్చేటప్పుడు కూడా నేను చిన్నప్పటి నుంచి ఇంట్లోనే డే స్కాలర్ గానే చేశాను. నేను హాస్టల్కి వచ్చేటప్పుడు కూడా అన్నయ్యను వదిలేసి వచ్చేటప్పుడు చాలా ఏడ్చాను సార్. ఇక్కడ నేను ఎలోన్ గా ఉండాలి, నేను ఉండగలుగుతానో లేదో అని నేను అసలు చాలా బాధపడుతూ వచ్చాను. నాకు ఇక్కడ సాయి పరిచయం అయ్యాక ఓకే, నేను ఇంకా మూవ్ ఆన్ అవ్వగలను, ఇక్కడ నేను బాగా హ్యాపీగా చదువుకోగలను అమ్మ వాళ్ళతో మాట్లాడుతూ అని నాకు ఒక ధైర్యం ఇచ్చాడు సార్ సాయి. సో నేను అలాంటి అతన్ని ఎక్కడ మిస్ అవుతానో అని నేను ఇంకా ఆ సిచ్యువేషన్ లో నేను నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది సార్. మంచి వాళ్ళే అన్నయ్య వాళ్ళు ఎలాగో ఖచ్చితంగా నా గురించి ఆలోచించి మంచి అతన్ని తీసుకొస్తారు, కానీ ఇప్పుడు అతని గుణగణాలు అయితే అన్నయ్య కూడా చూడలేరు కదా సార్. తనకి కూడా తెలియదు, ఒకవేళ రేపు బాగా చూసుకోకపోతే నేను ఏకాకిని అయిపోతాను, అటువైపు అత్తిల్లు లేదు, ఇటువైపు పుట్టిల్లు లేనటువంటి ఏకాకిని అయిపోతాను అనేటటువంటి పరిస్థితిని అప్పుడు ఇంట్లోంచి పారిపోయి వెళ్ళి ఒంటరిగా పెళ్లి చేసుకున్నప్పుడు అనుకోలేదమ్మా? ఇంకా ఆ పరిస్థితుల్లో నేను ఇంకా ఏం పరిస్థితులమ్మా? ఏమైనా క్యాన్సరా? నువ్వు ఏమైనా క్యాన్సర్ తో బాధపడుతున్నావా? తన గురించి అన్ని అట్లీస్ట్ ఒక్కసారి తన గురించి తెలిస్తే మేబీ కన్విన్స్ అయ్యేవాళ్ళేమో. ఇవన్నీ చైతన్య మీరు ఆ పరిస్థితులు అంటున్నారు, కానీ వీటన్నింటికన్నా ముందు నాకేమనిపించిందంటే నిన్ను అన్నయ్య అంత కష్టపడి, తండ్రి లేకపోయినా తండ్రి స్థానంలో నిలబడి కష్టపడి పెంచి పెద్ద చేశాడు. ఆ మాట మీరే చెప్తున్నారు. మీ కాళ్ళ మీద మీరు నిలబడి ఆ కుటుంబానికి అసలు మీరు ఏం చేశారు? అది ఎందుకు ఆలోచించలే? మీరు స్వార్థంగా ఆలోచించారని అనిపించట్లా మీకు? 200%. ఇంకొకటి స్వార్థం ఒకటి మేడం, ఒకప్పుడు ఈ రోజు అన్ని బాగున్నాయి కాబట్టి మీ అమ్మ బతుకుందమ్మా. భర్త చనిపోయినప్పుడు ఎంత బాధపడిందో నాకు తెలియదు, కానీ ఆ మహాసతీ సావిత్రి ఈ రోజు మీరు చేసినటువంటి అవమానానికి ఊరేసుకుని చనిపోయి ఉంటే మీ అమ్మగారు, లేదంటే గుండె అయిపోయి చచ్చిపోయి ఉంటే. సార్ ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను సార్, అలా అనకండి సార్. అన్నీ మాట్లాడుకుంటుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. అలాంటిది అమ్మ దూరమైంది, అసలు నేను అలాంటి మాటలు కూడా నేను తీసుకోలేదు. ఖచ్చితంగా అమ్మ యొక్క మానసిక పరిస్థితి అదేనమ్మా. ఈ రోజు మీ కుటుంబంలో ఉన్న మానసిక పరిస్థితి అదే. ఈరోజు వేరే ఇంటి నుంచి వచ్చినటువంటి మీ వదిన కూడా ఈరోజు అన్ని మాటలు పడుతుంది. ఎందుకు? ఈరోజు ఆ ముగ్గురు కూడా ఇంట్లో ఉన్నటువంటి ముగ్గురు కూడా, పిల్లల సంగతి నాకు తెలియదు కానీ ముగ్గురికి కూడా ఈరోజు సమాజంలో పరుగలిగినటువంటి ఒక కుటుంబం సమాజంలో తలెత్తుకోలేనటువంటి పరిస్థితి వచ్చిందమ్మా. వాళ్ళు బ్రతుకున్న జీవోత్సవాలుగా ఉన్నారు అనేటటువంటిది నా ఆలోచన, నా నమ్మకం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే పదే నేను అంటాను, నేను ప్రేమకు వ్యతిరేకను కాదు, ప్రేమకు పెళ్లికి వ్యతిరేకను కాదు, కానీ ఒక ప్రేమను కాపాడటం గురించి 100 ప్రేమల్ని తొక్కేయటం అనేటటువంటిది అన్యాయం. ఇది మోసపూరితమైనటువంటి దారి ఇది. అంటే అవతల పార్ట్నర్ కరెక్ట్ అయిన పర్సన్ అయినప్పటికీ కూడా అదేనా డాక్టర్ గారు? అంతే మేడం. ఇప్పుడు సాయి మంచోడా చెడ్డోడా మనం మాట్లాడొద్దు మేడం. నేను ఎప్పుడు కూడా కీడించి మేలించమంటాను. ఇక్కడ ప్రతి దాంట్లో అమ్మ నా ప్రేమ ఏమైపోద్దో, అమ్మ వీళ్ళు ప్రేమను ఆపేస్తారేమో అంటే ప్రతి చోట నా అనే పదం కనిపిస్తుంది, కానీ నా అనే పదం మీ అన్నయ్య ఒక్కసారన్నా అనుకుని ఉంటే కనుక ఈరోజు పరిస్థితులు ఇంకో విధంగా ఉండేవన్నమా. ఈరోజు జరిగిపోయినటువంటి అంశం గురించి మళ్ళీ ఎందుకు సార్ మళ్ళీ రెగ్గొడుతున్నారు, మళ్ళీ రెచ్చగొడుతున్నారు అనేటటువంటి మాటలు నీకు అనిపించవచ్చేమో, కానీ ఈరోజు మీ అన్నయ్య వెనక్కి తిరిగి రాకుండా నిన్ను ఎందుకు మళ్ళీ మీ కుటుంబంలోకి తీసుకురాకుండా ఎందుకు అడ్డుపడుతున్నాడు అనేటటువంటి దానికి కేవలం మీ అన్నయ్య నిన్ను అసహించుకోవట్లేదు, తిట్టుకోవట్లేదు, కోప్పట్లేదమ్మా. జరిగినటువంటి పరిస్థితులు ఇప్పటికీ కూడా ఆ కుటుంబం ఎవరు జీర్ణించుకోలేకపోతుంది. ఖచ్చితంగా సరే, నేను అర్థం చేసుకోగలను. ఎన్ని రోజులు అన్నయ్య వాళ్ళకి ఫ్యామిలీకి దూరంగా ఉంటే నాకు బాగా అర్థమవుతుంది సార్. నేను ఎంత తప్పు చేశాను. అప్పుడు అట్లీస్ట్ కన్విన్స్ చేసి నేను ఇంకొన్ని రోజులు ఆ పెళ్లి క్యాన్సిల్ చేసి కన్విన్స్ చేసి చేసుకోవాల్సింది. నేను అన్నయ్యని చాలా మిస్ అవుతున్నాను, అమ్మని, వదిన్ని, పాపని అందరిని మిస్ అవుతున్నాను సార్. నాకు ఆ లోటు చాలా తెలుస్తుంది సార్. నేను చేసిన తప్పుని నేను చేసుకొని కూడా నేను రెక్టిఫై చేసుకోలేదు సార్.
ఇప్పుడు ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అమ్మా. ఇప్పుడు తను ప్రెగ్నెంట్ అండి, 8th monthలో ఉంది. అవును సార్, 8th month 8th month ప్రెగ్నెన్సీలో ఉంది. అన్నయ్య వాళ్ళతో మాట్లాడడానికి కూడా చాలా సార్లు ట్రై చేశాను సార్. అసలు నేను ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయదు సార్. అమ్మతో మాట్లాడదామన్నా, వదినతో మాట్లాడదామన్నా కూడా అసలు మాట్లాడనివ్వదు సార్. వదిన కూడా మాట్లాడలేదమ్మా నీతో? అసలు అన్నయ్య మాట్లాడనివ్వట్లేదు సార్. అమ్మ ఆరోగ్యం ఎలా ఉందమ్మా? అమ్మ కూడా మాట్లాడనివ్వట్లేదు. ఇప్పుడు ప్రెసెంట్ మీరు ఏదైతే ఫీల్ అవుతున్నారో అది మీ భర్త సాయికి తెలుసా? తెలుసు. మేము ఒకసారి ఇద్దరం వెళ్ళాం కూడా, పెళ్ళయ్యాక కూడా ఒకసారి వెళ్తే కూడా అన్నయ్య తిట్టి పంపించేశారు మా. సరే, ఇప్పుడు ప్రేమలో గెలిచావు, పుట్టింట్లో ఓడిపోయావు, అర్థమవుతుందమ్మా. కానీ ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? మా వరకు రావడానికి కారణం ఏంటి? కాదమ్మా, నువ్వు ప్రెగ్నెంట్ అని తెలుసా అమ్మ వాళ్ళకి? తెలీదు. అసలు అట్లీస్ట్ ఇప్పుడు నాకు అత్తయ్య వాళ్ళు దగ్గర తెలియదు. ఇప్పుడు నాకు అమ్మతో మాట్లాడాలని, వాళ్ళతో అంటే ఈ మూమెంట్ లో ఇంకా వాళ్ళతో నాకు మాట్లాడాలి, వాళ్ళ దగ్గర ఉండాలని అనిపిస్తుంది మ్యామ్. ఎన్నిసార్లు కాల్ చేసినా కూడా అస్సలు రెస్పాన్స్ కావట్లేరు. అట్లీస్ట్ ఒక్కసారి మీరైనా మాట్లాడిస్తారేమో అని ఒకసారి మీకు మెయిల్ చేసాను సార్. ఇప్పుడు డ్యూ డేట్ ఎప్పుడమ్మా నీది? నెక్స్ట్ మంత్ సార్. నెక్స్ట్ మంత్ డ్యూ డేట్. ఓకే, అంతా బేబీ అంతా కూడా హెల్తీగానే ఉన్నాగా? పోషకమైనటువంటి పదార్థాలు తీసుకోవటం, రెగ్యులర్ డాక్టర్ విజిట్స్ ఎంత ఇంపార్టెంటో, మానసికంగా సెక్యూర్గా, సేఫ్గా, భద్రతగా, హ్యాపీగా, సంతోషంగా ఉండటం అనేది కూడా అంత ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం వింటున్నటువంటి ఆటిజం కానీ, మానసిక పరమైనటువంటి సమస్యలతో పుట్టేటటువంటి పిల్లలు కానీ, లేదంటే వికలాంగత్వం, ఇలాంటి రకరకాల శారీరక మానసిక పరమైన సమస్యలు పిల్లల్లోకి రావడానికి ప్రధానమైన కారణము తల్లిలో ఉన్నటువంటి 2nd and 3rd ట్రైమిస్టర్లో బ్రెయిన్ డెవలప్మెంట్ అవుతున్నటువంటి టైంలో తల్లి ఒత్తిడిగా ఉండటం అనేది కూడా ఒకటి. అండ్ నువ్వు చెప్పేటటువంటిది ఒక 20-25 minutes పాటు మీ అన్న పడేటటువంటి కష్టం మాకు చెప్పినా కూడా ప్రతి సెకండ్, ప్రతి నిమిషం అతను ఎంత చెమట వచ్చాడు అనేది మాకు ఇక్కడ కళ్ళగట్టినట్టు కనిపిస్తుంది. సో నీ స్థానంలోకి నేను వెళ్ళకపోతున్నాను, మానసికంగా వెళ్ళకపోతున్నాను. ఎందుకంటే తండ్రి చనిపోయినప్పుడు ఆ అబ్బాయి వయసు 9 సంవత్సరాలు. ఈరోజు నాకు ఒక తండ్రి కావాలి, అట్ ద సేమ్ టైం మాకు చెల్లికి తండ్రి లేనటువంటి లోటు తీర్చాలి. ఇది ఎంత ఛాలెంజో తెలుసు మేడం? చాలా పెద్ద బిగ్ ఛాలెంజ్ ఇది. ఆల్రెడీ ఫాదర్తో పాటు ఒక 9 years జర్నీ చేసిన తర్వాత సడన్గా తండ్రి ఇంట్లోంచి కనిపించకపోయేటప్పటికి ఒక పక్క నుంచి పాచి పనులు చేసుకుంటున్నటువంటి తల్లి కుటుంబాన్ని నడిపించలేనటువంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితుల్లో ఆవిడికి భర్త లేకపోయినటువంటి ఒక వెలితిని ఈ అబ్బాయి మానసికంగా ధైర్యంగా ఉండి తీసుకురావాలంటే చాలా పెద్ద పాత్ర మేడం. ఆల్మోస్ట్ ఒక 25-26 year old ఉండేటటువంటి ఒక పెద్ద మనిషి చేయవలసినటువంటి పాత్రని ఈరోజు మీ అన్నయ్య అంటే చేసేటటువంటి త్యాగాలు మనం ఎప్పుడు డబ్బుల రూపానో, ఉద్యోగ రూపానో, చదువు రూపానో మనం కొలత వేయకూడదమ్మా. ఎప్పుడు కూడా మానసిక పరిస్థితిని బట్టి మనం దాన్ని కొలమానం చేయాలి. అది మామూలు ఇది కాదమ్మా. అది తండ్రి చనిపోయిన తర్వాత కూడా ఆ బాధ తెలియకుండా నన్ను పెంచినటువంటి మా అన్నయ్య ఈరోజు ఒక ముక్కు మొహం తెలియనటువంటి ఒక అబ్బాయిని పక్కన కూర్చోబెట్టుకున్న, అన్నయ్య నేను ప్రేమించాను, ఇదిగో నేను గర్భవతిని అని చెప్పి ఎదురుగుంటా కూర్చుంటే కరిగిపోతారు వాళ్ళ మనసులు మారిపోతాయి అనేటటువంటి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ యాటిట్యూడ్ నీకు వచ్చేస్తుందమ్మా. ఈరోజు మమ్మల్ని కూడా నువ్వు చెప్తున్నాను, వాళ్ళతో ఫోన్ చేసి ఈ రాయబారాన్ని అనేటటువంటిది మా ద్వారా నడిపిస్తున్నావు అని చెప్పి మీ అన్నయ్య అనుకుంటాడుగా. అంటే అవసరానికి నువ్వు తలుపు తాడుతావనే కదా. అట్లీస్ట్ మీ షో ద్వారా అయినా అట్లీస్ట్ ఒక్కసారి మాట్లాడతారేమో, తను అసలు మనసులో ఏమనుకుంటున్నారు, అట్లీస్ట్ కొంచెం నన్ను క్షమించి ఒక 4 మాటలు మాట్లాడినా తను నేను ఇలా ప్రెగ్నెంట్ అన్నయ్య అట్లీస్ట్ ఆ మాట చెప్పడానికైనా నేను ఉంటుందని చేశాను. వీఆర్ టోటలీ విత్ యూ అమ్మా. నీ బాధ మాకు పూర్తిగా అర్థమైంది. ఇంకా ఆప్షన్ లేదు. ఇంకా మేము కూడా ఇప్పుడు అది నువ్వు చేసింది తప్పు కాబట్టి నీ బాధ నువ్వే చూసుకో అమ్మా అనేటటువంటి మాట మేము అనలేము. బిడ్డ యొక్క ఆరోగ్య దృష్ట్యా అయినా, నీ ఆరోగ్య దృష్ట్యా అని చెప్పి మేమైతే ఈ కర్తవ్యాన్ని చేపడతామమ్మా. నో ప్రాబ్లం. మరి ఎట్లా అమ్మా చైతన్య, అన్నయ్య ఫోన్ పిక్ చేస్తారా? మీ కాల్ పిక్ చేస్తారా? నేను నంబర్ ఇస్తాను, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. డెఫినెట్ గా అమ్మా, డెఫినెట్ గా ట్రై చేద్దాం అమ్మా, తప్పకుండా ప్రయత్నం చేద్దాం. మీరు మ్యూట్ లో ఉండండి. అన్నయ్య పేరేంటమ్మా? మనోహర్ మ్యామ్. ఓకే మీరు మ్యూట్ లో ఉండండి. నేను ఇదిగో నెంబర్ వచ్చింది కదా, నేను ఒకసారి కాల్ చేస్తాను. ఓకే మ్యామ్. ఓకే. హలో, నమస్తే అండి మనోహర్ గారు. నేను జయానండి, సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు. మీతో ఒక 5 నిమిషాలు. ఎస్ అదే చెప్పబోతున్నాను. మీరు ఒక్క 5 minutes టైం ఇవ్వగలిగితే ఒక్కసారి డాక్టర్ గారు మీతో మాట్లాడతారండి? ఓకే, ఒక్క నిమిషం. మనోహర్ గారు ఒక 2 నిమిషాలు మాట్లాడచ్చా మీతో? దేని గురించి అండి? మీరు ఎందుకు కాల్ చేస్తారు నాకు? రైట్, ఓకే. అంటే అండి, మా ప్రోగ్రామ్ యొక్క కాన్సెప్ట్ చాలా ఇయర్స్ బట్టి మరి మీరు చూసారో లేదో, ఫాలో అయ్యారో లేదో మాకు తెలియదు. కానీ ఇందాక జయ మేడం గారు అందమైన జీవితం నుంచి అనగానే మీరు ఆల్రెడీ తెలిసినట్టుగానే మీరు మాట్లాడారు.
ఒక సామాజిక సమస్యలు లేదంటే కుటుంబరీత్యా ఏర్పడేటటువంటి మానసిక పరమైనటువంటి సమస్యల్ని మేము చాలా వరకు రెక్టిఫై చేయడానికి ట్రై చేస్తామండి. చాలా వరకు మా యొక్క ప్రయత్నంలో మేము గెలుపొందాము. మీది కూడా అటువంటి సమస్య అని మాకు అర్థమైంది. మీ సిస్టరు చైతన్య గారు మాకు కాంటాక్ట్ చేయడం అనేది జరిగింది, మాకు ఈమెయిల్ చేశారు. సిస్టర్ ఎవరు లేదండి, నా చెల్లెలు ఎప్పుడో చనిపోయింది, 2 years బ్యాక్ చనిపోయిందండి. రైట్ ఓకే. అంటే చైతన్య అనేటటువంటి సిస్టర్ కానటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారా మీ జీవితంలో? లేదండి, 2 years బ్యాక్ చనిపోయారంటే నేను తన గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోవట్లేదు. అంటే కోపంలో మీరు చనిపోయారనే మాట అంటున్నారా, లేదంటే నిజంగా మీ చెల్లి చనిపోయారా? ఈరోజు ఒక మాట నేను మిమ్మల్ని అడుగుతాను. చనిపోయారు అనేటటువంటి మాట మీరు అంత ఈజీగా అనలేరు. ఆ మాట అంటున్నారంటే దాని బ్యాక్గ్రౌండ్లో మీరు ఏ స్థాయిలో ఇబ్బంది పడ్డారు, ఏ స్థాయిలో అనుభవించారు అనేది మాకు అర్థమవుతుంది. చైతన్య మాకు ఈమెయిల్ పంపించి ఫోన్ కాల్లో మాట్లాడినప్పుడు కూడా నేను మీ బ్రదర్ స్థానంలో నిలబడి నేను మాట్లాడాలనుకుంటున్నాను, నీ స్థానంలో నేను నిలబడలేకపోతున్నానమ్మా, నేను ఊహించుకోలేకపోతున్నాను, ఆలోచించలేకపోతున్నాను, ఆ కుటుంబానికి ప్రత్యేకంగా మీ అన్నయ్యకి నువ్వు చేసిన అన్యాయం అనే పదాలు నేను వాడానండి. ఆ విధంగా నేను తనతో మాట్లాడా. మీరైనా అర్థం చేసుకున్నారండి. ఒక్క మాట సార్, ఈరోజు మీ సిస్టర్ ప్రెగ్నెంట్ అని మీకు తెలుసా? తెలీదండి. రైట్ ఓకే. మీ 8th month ప్రెగ్నెన్సీతో ఉందండి. ఒక్కసారి మీతో మాట్లాడాలి, ఈ విషయాన్ని ఒక్కసారి మీకు చెప్పాలని కోరుకుంటోందండి తను. మీరు అవకాశం ఇవ్వగలుగుతారా మనోహర్ గారు? కానీ ఉన్నా కానీ నాకు అసలు మాట్లాడాలని లేదండి. తను చేసిన పనికి ఉండదండి, తన మీద పెట్టుకున్న నమ్మకానికి ఎంత బాధ పెట్టి వెళ్ళిందంటే, తన మీద చిన్నప్పటి నుంచి ఎంత ప్రేమగా చూసుకున్నానండి. ఏది కావాలంటే అది తెచ్చిపెట్టి, కనీసం తను కావాలంటే అడగండి, కనీసం నాన్న ఏ రోజైనా గుర్తొచ్చేలా చేశానేమో తను. అసలు కన్యాదానం చేసేటప్పుడు నాన్న లేడని చేసిన బాధ ఉండకూడదని, ఎవరి దగ్గర ఇవ్వకుండా ఉండాలని, నేను పెళ్లి చేసుకునేసి కన్యాదానం చేయడానికి మీరు పెళ్లి చేసుకొని మరి పిల్లకి పెళ్లి చేయాలి, కన్యాదానం చేయాలి కదా, అందుకని ఇతను పెళ్లి చేసుకున్నాడు. అవునండి, అందుకని అంత 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 ఆలోచించానండి కనీసం నేను. మ్యారేజ్ చేసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఏర్పడిన తర్వాత ఇంట్లో ఎలా ఉందండి వాతావరణం? అసలు తన మాట వినాలన్నా కూడా నాకు ఎంత కోపం వస్తుంది. మీ కోపంలో ఎలాంటి తప్పు లేదండి. డాక్టర్ గారు తనతో మాట్లాడిన ప్రతి క్షణం ఇదే మాట్లాడారు, అన్నయ్య పొజిషన్లో మాత్రమే నేను ఉండగలనమ్మా అని. ఒకప్పుడు ఇంట్లో అలా వెళ్ళిపోయినటువంటి సందర్భాల్లో గబుక్కని నీ కుటుంబ సభ్యులకి ఏదన్నా జరగరాంది జరిగితే ఏంటి పరిస్థితి, అలాంటి కేసులు నా దగ్గర 1,00,000 ఉన్నాయి, నీ అదృష్టం బాగుండి ఇప్పటికీ కూడా వాళ్ళు అదే అంటే ఆరోగ్యపరంగా ఏ బాధపడకపోయినా మానసికంగా వాళ్ళు ఎప్పుడో చనిపోయారమ్మా అనేటటువంటి పదాలు నేను వాడాను. ఆ అమ్మాయికి కొంతవరకు అర్థమైంది, చాలా వరకు అర్థమైంది. ఎవరినైతే కనుక ఈ అమ్మాయి పెళ్లి చేసుకుందో, మీ సిస్టర్ పెళ్లి చేసుకుందో, ఒక మంచి వ్యక్తి. ఓకే, మీకు అనవసరం ఆ సబ్జెక్ట్, నాకెందుకు సార్, నేను తీసుకురానటువంటి అబ్బాయి గురించి మీరెందుకు నా దగ్గర పొగుడతారని మీరు అనొచ్చు. ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయినా కూడా ఫోన్ కాల్ ఎత్తకుండా, ఒక మెసేజ్ కూడా రిసీవ్ చేసుకోకుండా, ప్రెగ్నెంట్ అయిందనే అంశమే తెలియనటువంటి విధంగా ఉన్నటువంటి ఇంట్లోంచి వచ్చేసినటువంటి ఒక అమ్మాయిని ఆ అబ్బాయి చాలా ఓపికగా, ఓర్పుగా, సహనంగా, ప్రేమతో చాలా గొప్పగానే చూసుకున్నాడు. అక్కడ చాలా వరకు మీ అమ్మాయి సెలెక్ట్ చేసుకునే, మీ చెల్లెలు సెలెక్ట్ చేసుకున్న అబ్బాయికి మార్కులు పడతాయి అని చెప్పేటటువంటి ఉద్దేశం అండి నాది. సార్ వాడెవరు బాగా చూసుకున్నారు అని అంటున్నారు, మరి నేను ఈ 20 ఏళ్ళు నేను కష్టపడి ఇంత పెంచాను, ఇంత మంచిగా చూసుకున్నాను, మరి నా కష్టం అంతా ఏమవ్వాలి సార్? ఆ ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేదు. నేను లోటులు లేకుండా పెంచాను సార్, ఇదంతా ఏమవ్వాలి సార్? తను వచ్చేసి లేచిపోయింది దానికంటే చచ్చిపోయిందని చెప్పండి సార్, అది కరెక్ట్ సార్. చచ్చిపోయింది సార్ నా దృష్టిలో. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య అలా మాట్లాడకూడదు. నువ్వు అన్న అనే మాట అసలు పిలవద్దు, పిలిస్తే నేను ఇప్పుడే కట్ చేస్తాను. ఎందుకు మాట్లాడుతున్నా అంటే మీకు నా బాధ అర్థం కావాలి అని చేసి మాట్లాడుతున్నాను, లేకపోతే నేను ఎప్పుడో కట్ చేస్తాను తనతో మాట్లాడాలంటే. పేపర్ చేసి రాత్రిపూట వాచ్మెన్ లాగా పనిచేసి పాల ప్యాకెట్లు వేసి మరీ పనిచేయాల్సి వస్తుంది. రేపు పొద్దున్నే నా కూతురు కూడా ఇలా చేస్తే సార్ నేను ఎలా తట్టుకోగలను సార్? ఒక్కసారి నా ప్లేస్ లో ఉండి ఆలోచించారు సార్. నా ప్రేమ గొప్ప, వచ్చినటువంటి ప్రేమ గొప్ప, నా ప్రేమ కంటే ఆ ప్రేమ ఎక్కువైపోయిందంటే కనుక మీరు తండ్రిని మించినటువంటి ప్రేమను మీరు చూపెట్టారు.
మీకు కూడా అవును పక్కన సార్. తండ్రి లేకపోయినా కూడా నాకు ఒక తండ్రి లేడు అనేటటువంటి భావాన్ని వదిలేసి ఒక భయంకరమైన మానసిక పరిస్థితిలో అక్కడ తల్లి కళ్ళు తుడుస్తూ చెల్లెలి యొక్క కళ్ళు తుడుస్తూ వాళ్ళకి కష్టం రాకుండా మీరు చిన్న వయసు నుంచే ఆ భారాన్ని మీ భుజస్కంధాల మీద మోసారు కదా, దానికి హ్యాట్స్ ఆఫ్. అవును సార్. దానికి ఇంకో 10 గంటలు అదే మాట్లాడుకున్నా మనం సార్, సరిపోదు. నేను పడ్డ ఈ కష్టం అంతా ఏమైంది, నేను ఇంత కష్టపడిన తర్వాత ఎవడో తన్నుకొని వెళ్ళిపోతే గతలాగా నా ప్రేమ కనిపించలేదు సార్ తనకి. ద థింగ్ ఇస్, మళ్ళీ మీరు అడిగేటటువంటి ప్రశ్న నా దగ్గర సమాధానం లేదండి. కానీ ఇక్కడ పోటీ అనేది పెట్టుకుంటే నా ప్రేమ గొప్పదా, మధ్యలో వచ్చినటువంటి ప్రేమ గొప్పదా అనుకుంటే కనుక ఇంకొక 10 గంటల వరకు మనం ఇలాగే మాట్లాడుకోవచ్చు. కానీ ఈరోజు జరిగేదేదో జరిగిపోయింది. ఈరోజు ఆ దురదృష్టకరమైనటువంటి పరిస్థితిలో ఒక అదృష్టకరమైనటువంటి అంశాన్ని కూడా మీరు ఇక్కడ కళ్ళతో చూడాలనేది, ఆస్వాదించాలనేది నా కోరిక. ఒక దురదృష్టకరమైన పరిస్థితి, ప్రేమను త్యాగం చేసింది, అవమానపరమైనటువంటి పరిస్థితులు తీసుకొచ్చింది, కుటుంబం తలెత్తుకోలేనటువంటి పరిస్థితిని తీసుకొచ్చింది. నేను ఇంత కష్టపడ్డాను కదా, ఒక ఫుట్బాల్ తన్నట్టుగా నా ప్రేమను తన్నేసి మా చెల్లి వెళ్ళిపోయిందన్న బాధని మేము ఎప్పటికీ కూడా మీ మనసులోంచి తీయలేం. కానీ ఈరోజు ఆ దురదృష్టకరమైన పరిస్థితిలో ఒక అదృష్టకరమైన పరిస్థితి ఏంటి అంటే కనుక, ఒక మంచి అబ్బాయి మీ ఇంటి అల్లుడుగా వచ్చాడు. ఒక మంచి అబ్బాయి, అతను ఎంత సంపాదిస్తున్నాడు, ఏం ఉద్యోగం చేస్తున్నాడు అనేది కాదు. నేను గవర్నమెంట్ ఉద్యోగస్తుని తీసుకొచ్చేవాడిని, ఇన్ని కోట్ల ఆస్తి ఉండేటటువంటి వాడిని తీసుకొచ్చాను, ఇవన్నీ కాదు. ఈ అమ్మాయి యొక్క అటు కుటుంబం ఇటు కుటుంబం లేకపోయినా కూడా ఆ అమ్మాయి యోగక్షేమాలు చూసుకుంటూ ఈరోజు గర్భవతిగా ఉన్నటువంటి ఆ అమ్మాయిని అక్కడ ఉద్యోగం చేసుకుంటూ ఆ అబ్బాయి జాగ్రత్తగా ఎటువంటి కష్టం రాకుండాని మీరు ఇచ్చినటువంటి ప్రేమ, మీరు పడినటువంటి కష్టానికి సరిసమానంగా ఆ అబ్బాయి చేస్తూ ముందుకు వస్తున్నాడు. ఆ అబ్బాయి, ఇది అదృష్టం కాదంటారా? ఇది అదృష్టం, ఇది కోరుకోలేదా మీ సిస్టర్ జీవితంలో? ఇది కాదా మీరు కోరుకున్నది? అది నేను కోరుకున్నట్టుగా జరగాలి, నాకు నచ్చినట్టుగా జరగాలి, నేను కోరుకున్న అన్ని మనం అనుకున్నట్టుగా అవ్వవు కదా మనోహర్ గారు. కోరుకున్నాను సార్. మీ జీవితంలో నా జీవితంలో అన్ని అనుకున్నట్టుగా ఏం జరిగినాయి అండి? ఈరోజు మీ సిస్టర్ మళ్ళీ మీ దగ్గరకు వచ్చి ప్రాధేయపడుతుంది, 4 సంవత్సరాల పాటు ఏడుస్తుంది. ఆ ఏడుపుకు ఇప్పుడు గర్భవతిగా ఉండి ఒక 1 మంత్లో డెలివరీ కాబోతున్నటువంటి ఆ అమ్మాయికి ఆ బాధ నుంచి, ఆ ఏడుపుకి అట్లీస్ట్ ఇప్పుడైనా మీరు మనం అందరం కలిపి ఒక ఫుల్ స్టాప్ పెడదాం. కేవలం ఇక్కడ అన్ని ఇష్యూస్ పక్కన కాసేపు బయట పెట్టండి. ఒకే ఒక అంశంతో మీరు దయచేసి మనసు మీద చేసుకుని ఆలోచించండి. కేవలం ఒకే ఒక అంశం, అదేంటంటే మానవత్వం. ఎందుకు అంటే కనుక ఈరోజు ఆ అమ్మాయి కడుపులో ఉన్నటువంటి బిడ్డతో ఈ అమ్మాయి ఇలా ఏడుస్తుంది అంటే కనుక అది ఏ విధంగా ఈ అమ్మాయి యొక్క మానసిక పరిస్థితి మీద ప్రభావం పడుతుంది, డెలివరీ తర్వాత ఏ విధంగా ఈ అమ్మాయి యొక్క మానసిక పరిస్థితి పుట్టబోయేటటువంటి బిడ్డ మీద ప్రభావం పడుతుంది అనేటటువంటి ఆలోచనతో మీరు మాట్లాడవలసింది. అమ్మాయితో ఒక 2 నిమిషాలు మాట్లాడండి. ఆ అమ్మాయితో మీరు అడగవలసినటువంటి అన్ని క్వశ్చన్స్ అడగండి. మనోహర్ గారు బాధను అర్థం చేసుకోగలను సార్, నేను సిచ్యువేషన్ అర్థం చేసుకోగలుగుతున్నాను సార్, కానీ నా బాధ నేను ఎలా చెప్పాలనేది నాకు. మనోహర్ గారు ఒక చిన్న విషయం అండి, మీకు తెలియని విషయం కాదు. పిల్లల్ని కనగలం, వాళ్ళ తలరాత్రి మనం కనగలం. ఇష్టం వచ్చినట్టు చేస్తారా అంటే కాదు, అది చేయకూడదు, అది 100% తప్పు. అదే డాక్టర్ గారు ఇందా నుంచి చెప్తున్నారు. కానీ 4 సంవత్సరాల నుంచి మీరు తనకి ఇవ్వాల్సిన పనిష్మెంట్ ఇచ్చేసారండి. ప్రేమించినటువంటి వ్యక్తిని గెలుచుకున్నాను, ఆ అబ్బాయితో పాటు ప్రయాణం చేశాను, అన్ని విధాలుగా అబ్బాయి కాపాడుకుంటున్నాడు. అప్పుడు తండ్రి లేనటువంటి లోటు అన్నయ్య తీసుకుంటే కనుక ఇప్పుడు తండ్రి అన్నయ్య లేనటువంటి లోటు ఒక భర్త తీసుకుంటున్నాడు అనే ఆలోచనతో హ్యాపీగా ఉన్నా కూడా ఒకటి గెలుచుకుని చాలా పోగొట్టుకుంది ఈ రోజు ఆ అమ్మాయి. అది ఆ బాధను తీరలేనటువంటి లోటుని, ఆ బాధని ఈరోజు ఆ అమ్మాయి జీర్ణించుకోలేకపోతుంది. ఈరోజు అన్నీ ఉన్నా కూడా ఏమీ లేనటువంటి పరిస్థితే కదా. డాక్టర్ గారు చెప్పింది ఒక్కసారి మీరు ఆలోచించండి. కేవలం ఇదంతా మానవత్వంతో ఆలోచించాల్సిన విషయమేనండి. అంతే, మనం మనుషులం కదండి. మీ సిస్టర్ మీద మీకున్న ప్రేమని ఈరోజు నేను జయ గారు డిఫైన్ చేయక్కర్లేదు మనోహర్ గారు. మీరు ఆ అమ్మాయి 4 సంవత్సరాల పాటు అనుభవించిందని మనం అంటున్నాం, కానీ మీరు ఆ అమ్మాయి లేనటువంటి ప్రేమని బాధని అనుభవించారు, అవమానాన్ని అనుభవించారు, ఒక ఓటమిని అనుభవించారు. అన్ని విధాలుగా మీరు ఆ అమ్మాయి ఒక బాధను అనుభవిస్తే మీరు 10 బాధలు అనుభవించారు. ఈరోజు మీ చెల్లి మీద మీ ప్రేమని రైట్ అర్థం అవుతుందండి, క్లియర్ కట్గా అర్థం అవుతుంది. మనం ఇక్కడ డిమాండ్ చేయలేకపోతున్నాం, బతిమాలుకోవటం మామాలుకోవటమే తప్ప ఇక్కడ డిమాండ్ చేయలేము. మీరు 100 ప్రశ్నలు వేసినా కూడా నేను 100 అడుగులు వెనక్కి వేయటమే తప్ప నేను ఇక్కడ ఏమీ చేయలేను. కానీ ఒక్క మాట అయితే ఈరోజు గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక కుటుంబం అనేటటువంటిది, ఒక బంధాన్ని అనేటటువంటిది, అసలు సిసలైనటువంటి ప్రేమ ఉండేటటువంటి కుటుంబం బంధాన్ని బ్రహ్మదేవుడు దిగొచ్చినా కూడా దాన్ని విడగొట్టలేరు. ఆ బంధం మీ ఇద్దరి మధ్యన కనిపిస్తుంది, వినిపిస్తుంది, మా అందరికి ఆ ఫీల్ తెలుస్తుంది.
కాబట్టి ఈరోజు మీరు అట్లీస్ట్ మాకు మాట్లాడటానికి ఒక అవకాశం ఇచ్చారంటేనే దాని అర్థం ఏంటంటే ఇప్పటికీ కూడా మీ చెల్లెల మీద ఉన్నటువంటి ప్రేమ 100% మీ మనసులో పదిలంగా ఉందన్నది మాకు అర్థమవుతుంది. ఈరోజు మమ్మల్ని మధ్యవర్తులుగా ఉపయోగించుకుని ఆ అమ్మాయికి అవసరానికి మీ దగ్గరికి వచ్చిందని దయచేసి మీరు అనుకోవద్దు. నిజంగా 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 1కి 1000 సార్లు ఆ అమ్మాయి మిమ్మల్ని సంప్రదించడానికి కలవటానికి మాట్లాడటానికి ప్రయత్నం చేసింది. ఎంతో క్షోభను అనుభవించింది. ఆ అబ్బాయికి చెప్పుకుంది. ఆ అబ్బాయి కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. ఈరోజు సుమన్ టీవీ ద్వారా అందమైన జీవితం అనే కార్యక్రమం ద్వారా మేము చేసేటటువంటి ప్రయత్నం ఫలిస్తుంది అనేటటువంటి ఆలోచనతో చాలా పెద్ద ఆస్తం మేము మీ ముందుకు వచ్చాం. దయచేసి ఆ అమ్మాయి వేదనని ఒక్కసారి అర్థం చేసుకోండి ప్లీజ్. జస్ట్ ఇది రిక్వెస్ట్ ఏనండి, డాక్టర్ గారు నేను కూడా అదే మాట్లాడుకున్నాము. We cannot demand. ఓన్లీ రిక్వెస్ట్ అంతే. మేము demand ఒకసారి చేయలేం. ఆలోచించండి. నేను క్షమించండి, నేను నా సరే సార్, నేను ఒకసారి ఆలోచిస్తాను సార్. ఆలోచించడం కాదు. ఒక్క 2 నిమిషాలు మా గురించి ఆ అమ్మాయితో ఒక్కసారి మాట్లాడండి ప్లీజ్. ఇట్స్ అవర్ రిక్వెస్ట్. లేదు సార్, నేను నిజంగా మాట్లాడలేను సార్. ఒక్కసారి మీరు ఆలోచించండి సార్. నా ప్లేస్ లో ఉంటే మీరు ఇలానే చేస్తారా? మీరు అన్ని మర్చిపోతారా? ఖచ్చితంగా మీలాగా బాధపడతానండి. కానీ ఒక చెల్లెళ్ళు వచ్చి ఈ పరిస్థితిలో నా కళ్ళెదురుగుంటా నిలబడి ఈరోజు తన పరిస్థితిని ఈ విధంగా తను విన్నవించుకుని బాధపడుతూ ఉంటే కనుక మానవత్వం ఉన్నటువంటి ఏ మనిషి అయినా కూడా ఆ మెట్టు దిగాలండి. తప్పదు. నేనైతే దిగుండేవాడిని సార్. ప్లీజ్ క్షమించండి ప్లీజ్. ఇంతకు మించి మేము ఏం చెప్పలేకపోతున్నాం. ప్లీజ్ ఒక్కసారి నాతో మాట్లాడన్నయ్య. ఇన్ని సంవత్సరాలైనా కూడా నన్ను క్షమించాలని నీకు అనిపించట్లేదు అన్నయ్య? ఒక్కసారి ఆ చెల్లి అనే పదం అనండి. ఏదైనా ఇచ్చే అన్నయ్యనవుతా. ప్రేమగా పెంచావు కదా అన్నయ్య నన్ను. నన్ను మాట్లాడించట్లేదు, వదినతో మాట్లాడినివ్వట్లేదు. నిన్ను గుర్తొస్తుంది అన్నయ్య. చిన్నప్పుడు ఎప్పుడైనా నన్ను చూడకుండా ఉన్నావా అన్నయ్య? నేను చూడకుండా ఎలా ఉండగలుగుతున్నావా? నేను హాస్టల్లో ఉన్నా కూడా వచ్చి చూసేవాడివి. వీక్లీ వచ్చి ఖచ్చితంగా వచ్చేవాడివి. ఇప్పుడు నన్ను దూరంగా పెట్టి ఎలా ఉంటున్నావు అన్నయ్య? మాట్లాడాలని ఒక్కసారి కూడా అనిపించట్లేదు. అసలు నీకు గుర్తు రావట్లేదు అన్నయ్య. ప్రేమ కంటే కోపం ఎక్కువ పెరిగిపోయింది. చెప్పాలనుకున్నాను, మిమ్మల్ని కన్విన్స్ చేయాలనుకున్నాను. ఇంకా అలాంటి పరిస్థితుల్లో ఇంకా పెళ్లి ఫిక్స్ అయిపోయింది. నేను ఏం చేయాలి తెలియక మీరు చెప్తే వినే సిచ్యువేషన్ లో లేరు. ఇంకా ఆ పరిస్థితుల్లో నేను డెసిజన్ తీసుకొని వెళ్ళిపోవాల్సి వచ్చింది. తప్పే అన్నయ్య, కాకపోతే నన్ను క్షమించు. అతను కూడా చాలా మంచివాడు అన్నయ్య. కానీ నేను ఇంకెక్కువ మాట్లాడితే నేను ఇంకా ఏం చేస్తానేమో అనిపిస్తాను సార్. ఇంకా మీరే చెప్పండి సార్. థ్యాంక్ యూ మనోహర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ మనోహర్ గారు. ఏ విధంగా అమ్మాయి క్షమాపణ చెప్పాలంటే ఆ విధంగా క్షమాపణ చెప్పడానికి ఆ అమ్మాయి రెడీగానే ఉంది. ఆ అమ్మాయికి ఈ ప్రేమను గెలుచుకోవటం ద్వారా అనుభవించినటువంటి శిక్ష ఏదైతే ఆ అమ్మాయి అనుభవించాలో అవన్నీ ఆ అమ్మాయి ఆల్రెడీ అనుభవించేస్తుంది. 9 మాసాలు మోసిన తర్వాత కూడా పక్కన ఒక తల్లి ఉండాలి అనేటటువంటి ఆలోచన, పుట్టింటి వాళ్ళు తోడుండాలి అనేటటువంటి కోరిక ప్రతి స్త్రీకి ఉంటుంది. ఈ టైంలో ఆ అమ్మాయి అనుభవించినటువంటి శిక్ష బహుశా ఏ స్త్రీకి అనుభవించినటువంటి పరిస్థితి. కాబట్టి అన్ని విధాలుగా తను బాధపడింది. కాబట్టి మీరు ఒక్క అడుగు ముందుకేసి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఈ ఫోన్లో మాట్లాడటం ఇవన్నీ కాదు, ఫేస్ టు ఫేస్ మీరు ఇద్దరు కూర్చోవాలి. కలిసి మొహం చూసుకోవటం కానీ, లేదంటే పక్కన కూర్చొని మాట్లాడుకోవటం కానీ, ఒక మెసేజ్కి రెస్పాన్స్ ఇవ్వటం కానీ. సో ఇవన్నీ ఫోన్లో జరిగేటటువంటి అంశాలు కాదు. దయచేసి ఇది నా విన్నపం అనుకోండి. ఖచ్చితంగా నేను చెప్పేటటువంటి సలహా సూచనని మీరు పాటిస్తే కనుక ఈ కుటుంబం మళ్ళీ ఇదివరకు ఎలా అయితే హ్యాపీగా ఉందో ఆ విధంగా హ్యాపీగా ఉంటుంది. ఆ అమ్మాయిని వెళ్ళి కలవండి, కాసేపు మాట్లాడండి. ఆ అబ్బాయితో ఇప్పుడప్పుడే మాట్లాడవలసినటువంటి అవసరం లేదు. తర్వాత ఎప్పుడైతే మీ మనసు కొద్ది చల్లబడుతుందో అప్పుడే ఆ అబ్బాయిని కూడా మీరు ఆహ్వానిద్దరు కానీ ఇంటికి. ఫస్ట్ ఈ అమ్మాయిని అయితే వెళ్ళి కలవండి. ఈ అమ్మాయిని మీ ఇంటికి తీసుకువెళ్ళండి, మీ అమ్మగారితో కల్పించండి. ఆ అమ్మాయితో మళ్ళీ ఈ డిస్కషన్లు పదే తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం దయచేసి తీసుకురావద్దు. ఎందుకంటే ఇంకొక 1 మంత్లో ఆ అమ్మాయి డ్యూ డేట్కి దగ్గరగా ఉంది. మెడికల్ కాంప్లికేషన్స్ రావచ్చు, మానసిక పరిస్థితి ఇంకా దిగజార్చు. కాబట్టి ఎందుకు అయింది, ఎలా అయింది, ఇంత అవమానించావు, అంత అవమానించావు అని ఏవైతే ఇప్పుడు మనం నలుగురు మాట్లాడుకున్నామో ఇది ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టండి. ఈ డిస్కషన్ ఇంకొద్దు. కాబట్టి ఆ అమ్మాయిని కలిసే ముందే మీ మదర్ని మెంటల్గా ప్రిపేర్ చేయండి. ఇంకెవరన్నా బంధుమిత్రులు ఎవరన్నా ఉంటే కనుక వాళ్ళు కూడా మెంటల్గా ప్రిపేర్ చేయండి. ఇలాంటి ప్రశ్నలు మళ్ళీ పునరావృతం అవ్వకుండా, ఈ డిస్కషన్ మళ్ళీ రాకుండా మీరు తగు జాగ్రత్తలు తీసుకుని ఆ అమ్మాయిని మీ ఇంటికి తీసుకురావాల్సిందిగా నా విజ్ఞప్తి. ప్లీజ్. అమ్మ చైతన్య, ఇంక ఏడవకమ్మా. ఎందుకంటే నేను చెప్పాను, ఓకే, ఇక్కడతో నీ బాధకి ఫుల్ స్టాప్ పడింది.
మీ బ్రదర్ ఖచ్చితంగా మీ దగ్గరకు వస్తాడు, మిమ్మల్ని మీ పుట్టింటికి తీసుకెళ్తాడు, అమ్మ చెంతని నిన్ను చేరుస్తాడు, అమ్మ సమక్షంలోనే అమ్మ పరిధిలోనే నీ డెలివరీ అనేది కూడా జరుగుతుంది. మళ్ళీ అదృష్టం అనేటటువంటి నీ తలుపు తట్టింది కాబట్టి త్వరలోనే సాయిని కూడా ఆ ఇంటికి తీసుకొద్ది, కానీ అన్నీ సానుకూలంగా సవ్యంగా స్మూత్గా అన్నీ ఒక కంక్లూజన్కి వస్తాయనేది బలమైన నమ్మకం అమ్మ. దానికి మా ప్రార్థనలు కూడా అందరికి మా ప్రేయర్స్ ఆర్ ఆల్వేస్ దేర్ విత్ యువర్ ఫ్యామిలీ. ఓకే, ఏదైనా నిదానంగా జరుగుతాయమ్మా, Thank you, sir. స్పీడ్ ఎక్స్పెక్ట్ చేయకు. ఒక దాని తర్వాత Over a period ఒకటి of time. yes, Yeah, yes, yes. of ఒక course. దాని తర్వాత ఒకటి బట్ అన్ని వీఆర్ వెరీ జరుగుతాయి. వెరీ హ్యాపీ అమ్మ. నేను చాలా జయ మేడం సంతోషం. ఇద్దరు కూడా వీఆర్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఈ చిక్కుముడి ఇప్పటం అనేది అంత ఈజీ కాదు, అంత చాలా సులభం కాదు. కష్టం కదండి. ఇది ఎందుకంటే పరువు ప్రతిష్టకి సంబంధించినటువంటి అంశం. ఇలాంటివి ఎన్నో చూస్తున్నాం మన సమాజంలో. ఈ రోజు మాకు థ్యాంక్స్ చెప్పేదానికంటే ఇంత అవమానం పడి ఇంత బాధపడినటువంటి మీ బ్రదరు ఇన్ని మెట్లు దిగి వచ్చి ఒక ఫోన్ కాల్లోనే నిన్ను మళ్ళీ ఆస్వాదించి స్వీకరించి దీవించి మళ్ళీ వెనక్కి తీసుకెళ్తా అన్నాడంటే మాకు కాదమ్మా, అతనికి థ్యాంక్స్ చెప్పండి అమ్మా. థ్యాంక్ యూ బ్రదర్. Thank you, అన్నయ్య. రైట్ అమ్మా, Thank you, sir. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Thank you, sir. Thank you, ma'am. నిజంగా డాక్టర్ గారు నాకు ఈ మెయిల్ చదివినప్పుడు అమ్మా మీరు ఏం చెప్తారు, ఎలాంటి సొల్యూషన్ వస్తుంది వీళ్ళకి, వాళ్ళ బ్రదర్ ఎలా రియాక్ట్ అవుతారు, రెండు ఈక్వల్గా పాపం తను చేసింది మిస్టేకే, తెలిసి తెలియక జరిగిపోయింది. పాపం ఇప్పుడంతా పశ్చాత్తాపడుతుంది. దాంతోడు ప్రెగ్నెన్సీతో ఉంది కదండి, నిండు నెలలతో ఉంది. నిజంగా నేను వెయిట్ చేశానండి పర్సనల్గా, మీరు ఎలాంటి అంటే సలహా ఇస్తారు, ఏమవుతుంది ఈ కథకి ముగింపు ఎలా వస్తుందని. అద్భుతమైన సలహా అండి. Thank you, కానీ పిల్లలకి మీరు ఒక మాట చెప్పారు చూడండి, జయ మదర్. గారు. చాలా చాలా నిజంగా ఆలోచించాల్సిన అవును. విషయం అండి, ఈ తరం పిల్లలు ముఖ్యంగా. అంటే ప్రేమ ఎంత గొప్పదో, ఆ ప్రేమను కాపాడుకునేటటువంటి ప్రయత్నంలో టైంకి విలువ ఇవ్వకుండా, సెటిల్మెంట్కి విలువ ఇవ్వకుండా, తల్లిదండ్రులు కుటుంబం యొక్క పరువు ప్రతిష్టలకు విలువ ఇవ్వకుండా ఆ ప్రేమను గెలిచిపోవాలి. ఇప్పుడు మనం మన ప్రేమను కాపాడుకుని ఒక ప్రేమ కోసం ఒక ప్రేమ కోసం 100 ప్రేమలు త్యాగాల, అదే తల్లిదండ్రులు అని అంటూ ఉంటారు. అవును. కాబట్టి ఏంటంటే మీరు ప్రేమిస్తే ప్రేమించండి, తప్పులేదు. కానీ ఆ ప్రేమను గెలుపొందటానికి చివరి వరకు ప్రయత్నం చేయండి, పోరాడండి, రిక్వెస్ట్ చేసుకోండి, అన్ని విధాలుగా ముందుగా ఆలోచించండి. మీరు ప్రేమలో దిగే ముందు మీ తల్లిదండ్రుల కుటుంబ సభ్యుల యొక్క రియాక్షన్ ఏంటి అనేది ముందస్తుగానే ఆలోచించకండి. Yes. ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత, పారిపోయి పెళ్లి చేసుకున్న తర్వాత చచ్చినట్టు తల్లిదండ్రులు ఒప్పుకుంటారనే ఈ మెంటల్ కాన్సెప్ట్ మాత్రం దయచేసి యువతి యువకులు ఇమీడియట్గా తీసేయండి. ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత గర్భవతి అయిపోయి ఒక బిడ్డను కనేస్తే సచ్చినట్టు ఒప్పుకుంటారు అనేటటువంటి ఈ మెంటల్ కాన్సెప్ట్ని కంప్లీట్గా నిర్మూలించండి, తీసేయండి. ఈ కాన్సెప్ట్లో వెళ్తే కనుక ఈ సొసైటీ అనేది విచ్ఛిన్నం అయిపోతుంది. చాలా మంచి మాట డాక్టర్ గారు, చాలా చాలా మంచి మాట. రైట్ అండి, నమస్తే.